పులివెందులలో వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించాలని ఆదేశించింది. దీంతో పులివెందులలో ఎఫ్ఎస్ఎల్ వైద్యులు సహా ఫోరెన్సిక్ బృందాలు రీపోస్ట్ మార్టం చేస్తున్నాయి. ఎంఆర్ఓ, వీఆర్ఓ, పోలీసుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రీపోస్ట్ మార్టం కోసం తిరుపతి నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం, కడప నుంచి 3 వైద్యులు సహా ఫోరెన్సిక్ సిబ్బంది పులివెందులు వెళ్లారు. పులివెందులలో వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, రంగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం ప్రక్రియ మొదలైందా? ఏంటి అప్డేట్స్? వైద్యులు ఏం చెప్తున్నారు? శంకరి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షి అయిన వాచ్మెన్ రంగన్న 3 రోజుల క్రితం మృతి చెందడం జరిగింది కడప రిమ్స్ లో. ఇక్కడ నుంచి ఇక్కడ రిమ్స్ లో పోస్ట్ మార్టం చేశారు. కానీ ఆ తర్వాత ఈ కేసు పైన ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం జరిగింది. సీరియస్ గా తీసుకొని సాక్షులందరూ వరుసగా ఎందుకు చనిపోతున్నారు అనే దానిపైన నిన్న చర్చ కూడా జరగడం జరిగింది రాత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ లో. ఆ తర్వాత ఇతనికి రీపోస్ట్ మార్టం చేయాలి, ఇక్కడ జరిగిన కడపలో పోస్ట్ మార్టం కాకుండా ఇతను కేసు నమోదైన తర్వాత రీపోస్ట్ మార్టం అవసరం అని చెప్పి రంగన్నదే ఇప్పుడు పులివెందుల ప్రస్తుతం రీపోస్ట్ మార్టం జరుగుతోంది. శంకరి, ఇక్కడ నుంచి కడప నుంచి తిరుపతి నుంచి వైద్య బృందాలు వెళ్ళడం జరిగింది. రీపోస్ట్ మార్టం ఇప్పుడే ప్రారంభమైంది. స్థానిక తహసీల్దారు ప్లస్ పోలీసులు, ఇక్కడ వైద్య బృందాలు మొత్తం ఆధ్వర్యంలో మొత్తం జరుగుతుంది. ప్రస్తుతం రీపోస్ట్ మార్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా రంగన్న కీలక వ్యక్తి. ఆ రోజు హత్య జరిగిన రోజు అక్కడే నిద్రిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే హత్య జరిగిందో అక్కడ ఇతనికి కూడా ఎవరైతే నిందితులు అక్కడ హత్య చేశారో ఇతన్ని బెదిరించి రంగన్నను బెదిరించి అక్కడ పక్కన కూర్చోబెట్టారు. కాబట్టి హత్య జరిగిన టైంలో అక్కడ రంగన్న ఉన్నాడు కాబట్టి ఇతను కీలక వ్యక్తి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతనికి రిపోర్ట్ మార్చడం జరుగుతుంది. ఇతని కీలక వ్యక్తి అయితే అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ కానీ అనుమానాలు అంటే వరుసగా ముందు ఎవరైతే దీంట్లో అనుమానస్తులుగా చనిపోయారో మొత్తం శ్రీనివాసరెడ్డి కావచ్చు, గంగాధర్ రెడ్డి కావచ్చు, మొత్తం ఇతను వీళ్ళు జగన్ మామ ఐసీ గంగిరెడ్డి కావచ్చు, ఈసీ గంగిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న జరిగిన రంగన్న కావచ్చు మొత్తం 5 అయితే 4 మీద అనుమాన కేసులు ఇప్పుడే నమోదయ్యాయి. వీళ్ళు ఈ నేపథ్యంలోనే రంగన్నది కూడా సీరియస్ గా తీసుకుని అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకునింది. ఎందుకంటే ఈ నెపం కూడా మన ప్రభుత్వం మీద వేసేటట్టున్నారు. కాబట్టి ఈ అందరూ సాక్షులు వరుసగా ఎందుకు చనిపోతారు, మొత్తం కీలక వ్యక్తులు. ముఖ్యంగా ఫస్ట్ చనిపోయిన శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను చాలా కీలక వ్యక్తి. సో ఇట్లా అందరూ ఎందుకు చనిపోతారని చెప్పి మొత్తం ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే రంగన్న రీపోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. శంకరి, రైట్ శ్రీనివాస్, అదే విధంగా ఇప్పటికే ఎప్పుడు రీపోస్ట్ మార్టం నివేదిక ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వరుస అనుమానాస్పద మృతిపై సీరియస్ గా ఉన్న పరిస్థితులు కనిపిస్తుంది. ఈ రీపోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. సో ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉందంటారు? శంకరి, ఇప్పుడు ఈ కేసులో ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది కాబట్టి రీపోస్ట్ మార్టం జరుగుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్స్ కూడా ఎంత త్వరలో వస్తాయో తప్పకుండా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరుగా సాక్షులను ఎందుకు చనిపోతారనే కోణంలో ఇతను కీలక వ్యక్తి. చనిపోయిన హత్య చేసిన రోజు అక్కడ దగ్గరున్న వ్యక్తి ఇతను రంగన్న. ఈ రిపోర్ట్స్ మాత్రం మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత, ఈ రిపోర్ట్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలకు సిద్ధమయ్యేటట్టున్నారు. గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. ఇతను వాస్తవంగా ఇతనికి ఏదైనా అనుమానంగా పోస్ట్ మార్టంలో వచ్చిందంటే తప్పకుండా వరుసగా అంటే గతంలో చనిపోయిన నాటి కూడా మళ్ళీ అన్నీ కూడా పంపించే ఏర్పాటు అది చెప్పలేము. ఎందుకంటే రీపోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కూడా. ఎందుకంటే ఇతను ఏదన్నా అనుమానం వస్తే రీపోస్ట్ మార్టంలో ఆ రిపోర్ట్లను బట్టి మిగిలిన ముందు చనిపోయిన వ్యక్తులు కూడా తప్పకుండా చేసే అవకాశం ఉంది. రీపోస్ట్ మార్టం ప్రభుత్వం అంటే ఆ కోణంలో సీరియస్గా తీసుకునింది. కాబట్టి ఇతని రిపోర్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. రిపోర్ట్ కూడా జస్ట్ 2-3 రోజుల్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. శంకరి,
అయితే ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. గతంలో కూడా తూతు మంత్రంగా కేసులు నమోదు చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ వరుస ఆత్మహత్యల రిపోర్ట్ ఆధారంగా అవ్వచ్చు, ఆ తర్వాత కేసులని కూడా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? శంకరి, మీరు అన్నట్టు కష్టంగా వాస్తవాలు, ఎందుకంటే అవి ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాల మేరకు తప్పకుండా సిట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. నిన్న డిస్కషన్ కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. ప్రభుత్వం ప్రజెంట్ ఈ కేసులో సిట్ ఏర్పాటు చేస్తే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసి మొత్తం ఎంక్వైరీ చేయాలి. మొదటి నుంచి అంటే ఆ రోజు కీలక వ్యక్తులు శ్రీనివాసరెడ్డి చనిపోయిన మొదటి వ్యక్తి అతను, తర్వాత గంగాధర్ రెడ్డి చనిపోయాడు, తర్వాత ఈసీ గంగిరెడ్డి చనిపోయాడు, తర్వాత ఇటీవల అభిషేక్ రెడ్డి ఓఎస్ అంటే జగన్ బంధువు, సమీప బంధువు, ఆయన చనిపోయాడు, తర్వాత ఇప్పుడు రంగన్న, అంటే మొత్తం 5 ఇల్లు 40 పైన ఇప్పటికే కేసులు నమోదైనాయి. అందరికీ కూడా తప్పకుండా ఇతను సిట్ ఏర్పాటు చేస్తే ఈ ఎవరైతే మొత్తం అనుమానితులుగా సాక్షులు మృతి చెందారో ఆ 5 నుంచి కూడా మొత్తం ఆరా తీసే అవకాశాలు ఉన్నాయి. సిట్ ఏర్పాటు చేస్తే ఆ రోజు దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. చనిపోయిన రోజు అంటే వివేక హత్య జరిగిన రోజు జగన్ భారతి ఎప్పుడైనా కూడా జగన్ రెడ్డి ఏ పని ఉండగా ఆయనకు హెలికాప్టర్ ఉంటుంది అందుబాటులో, హెలికాప్టర్ రావాలి. అయితే ఆ రోజు కారులో రావడం జరిగింది విజయవాడ నుంచి. భారతి జగన్ రెడ్డి ఇద్దరు కూడా కారులో వచ్చారు. ఆ కారులో ఎవరైతే తన పర్సనల్ డ్రైవర్ ఉన్నాడో అతని పేరు కూడా శ్రీనివాసులు, అతను అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఇప్పుడు టాక్ వస్తుంది. అతన్ని కూడా ఆరాధీసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అతన్ని ఏదైనా రిపోర్ట్ బట్టి అతను ఏదైనా అవకాశం ఉంటే జగన్ కూడా ఈ విషయంలో చిట్టు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇప్పుడు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి ఈ కేసులు. ఈ సాక్షుల మృతి చెందడం మేరకు ఈ సిట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం కేసు చాలా సీరియస్గా డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.